పూరి, వడ, దోశ, ఊతప్పం, ఆనియన్ దోశ, ప్లేన్ దోశ, మసాలా దోశ, స్పెషల్ దోశ. 2 days బ్యాక్ మేము షిరిడి వెళ్ళాము. షిరిడి వెళ్ళినప్పుడు మేము చాలా చోట్ల భోజనం చేసాము. అంటే బ్రేక్ఫాస్ట్, ఇంకా లంచ్, డిన్నర్ ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే ఒక హోటల్కి 2 రకాల పేర్లు పెడతారు. నార్త్ ఇండియన్ నేమ్స్, ఇంకా సౌత్ ఇండియన్ నేమ్స్ కూడా, ఎందుకంటే జనాలను అట్రాక్ట్ చేయడానికి. సో బట్ ఒక హోటల్లో తిన్నాం మేము, చాలా బాగా నచ్చింది. అది తెలుగువారి భోజనం అనమాట, సచ్చిదానంద్ అని. ఇది మాత్రం పక్కా తెలుగువారి భోజనం అని చెప్పచ్చు. ఎందుకంటే వేరే చోట్ల కొంచెం నాకు తెలుగు భోజనం అయినా నార్త్ ఇండియన్ మిక్స్గా అనిపించింది. బట్ ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే దిల్ పంజాబీ ఉడిపి రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. దాని పక్కనే ఒక వీధిలోకి వెళ్తే ఒక 100 meters నడిస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మేము అక్కడ ఉన్నన్ని రోజులు ఇక్కడే తిన్నాము. ఈ హోటల్లో ఒక భయ్య ఉంటారు. మేము 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు మాకు కొంచెం పరిచయం అయ్యారు, నా హస్బెండ్కి నాకు. సో హోటల్ వెతుక్కుని మరి వెళ్ళి తిన్నాము, అక్కడ టేస్ట్ బాగుందని. ఇడ్లీ, పూరి, వడ, దోశ, ఊతప్పం, ఆనియన్ దోశ, ప్లేన్ దోశ, మసాలా దోశ, స్పెషల్ దోశ. ఈ హోటల్లో నా ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే పూరి కర్రీ, ఇడ్లీ, కారప్పొడి, నెయ్యి విత్ సాంబార్. ఇట్స్ యమ్మీ యమ్మీ. అండ్ ఇక్కడ ఒక కాఫీ ఇస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. మై ఫేవరెట్ కాఫీ. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్.